హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్. ఈరోజు మనం తిరుమలలోని బంగారు బాణాలు రాముడి నుండి వచ్చాయా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న బంగారు బాణాలు రాముడి నుండి వచ్చాయని మీకు తెలుసా? పురాణ కథల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని వధించిన తర్వాత తన ధనస్సును సమర్పించాలనే ఉద్దేశంతో విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు మహర్షి ఈ బాణాలను భద్రగిరి మరియు తిరుమల కొండలలో ఒకచోట నిల్వ చేయాలని సూచించారట. అలాగే కొన్ని పురాణ కథల ప్రకారం ఈ బంగారు బాణాలను పాండవులు కూడా ఉపయోగించారని, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరునికి అంకితం చేశారని చెప్పబడింది. ఈ కథ నిజమా లేక భక్తుల విశ్వాసమా అయినా తిరుమలలోని ఈ బంగారు బాణాలకు ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది. ఇది చూస్తే ప్రతి భక్తుడికి దైవ సన్నిధి అనుభూతి కలుగుతుందని చెబుతారు. భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర రహస్యాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇతిహాస వేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి.